హలో ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తే ఏమవుతుంది, ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తే కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా ప్రమాదమా, అయితే ప్రెగ్నెన్సీలో షుగర్ని ఎలా తగ్గించుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం అనేది తీసుకుంటే షుగర్ అనేది కంట్రోల్ అవుతుందో పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రెగ్నెన్సీలో కొంతమందికి డయాబెటీస్ అనేది వస్తుందండి. ఈ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి అంటే జీన్స్ పరంగా అయితే వస్తుంది. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి కానివ్వండి, వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నకి కానివ్వండి, ఎవరికైనా షుగర్ కనుక ఉంటే వీళ్ళకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అలా లేకపోయినా కూడా ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది రావటం చాలా కామన్గా అయితే మారిపోయింది అన్నమాట. అయితే చాలామంది ఇలా డయాబెటిక్స్ వస్తే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంత చిన్న వయసులోనే మాకు ఈ డయాబెటీస్ అనేది వచ్చింది, మేము ఇంకా ఏ ఫుడ్ అనేది తినలేము, మాకు నచ్చిన ఫుడ్ అన్ని కంట్రోల్ అయితే చేసుకుంటూ ఉండాలి, అలా అన్ని ఫుడ్స్ తినకపోతే కడుపులో ఉన్న బిడ్డ అనేది ఎలా గ్రోత్ అవుతుంది అని చాలా టెన్షన్ అయితే పడుతూ ఉంటారు. నేను చెప్పిన విధంగా మీరు డైట్ అనేది ఫాలో అయితే మీ షుగర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మీ కడుపులో ఉన్న బిడ్డ గ్రోత్ కూడా బాగా పెంచుకోవచ్చు అన్నమాట. ముందుగా మనం బ్రేక్ఫాస్ట్ విషయానికి అయితే వెళ్దాము. చాలా మంది బ్రేక్ఫాస్ట్ అనగానే మనకి ఇడ్లీ అయితే ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ ఇడ్లీ తినటం వల్ల దాంట్లో కార్బోహైడ్రేట్స్ అనేది చాలా అధికంగా ఉంటాయి అన్నమాట. దీనివల్ల షుగర్ లెవెల్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయితే అవుతాయి. సో మీరు ఇడ్లీ అనేది స్టాప్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మిల్క్ ఒక గ్లాస్, అలాగే బ్రెడ్ అండ్ ఆమ్లెట్ అయితే ట్రై చేయండి. బ్రెడ్ ఆమ్లెట్, మిల్క్లో కాల్షియం అనేది అధికంగా అయితే ఉంటుంది అనమాట. మీ బిడ్డ యొక్క బోన్స్ గ్రోత్కి ఎంతగానో ఈ మిల్క్ కాల్షియం అనేది యూజ్ అయితే అవుతుంది. అలాగే ఆమ్లెట్, ఎగ్లో ఏముంటుంది అంటే మనకి చాలా రకాల ప్రోటీన్స్ అయితే లభిస్తాయి. కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలకి ఈ ఎగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా బ్రెడ్ అయితే తిని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేయండి. బ్రేక్ఫాస్ట్ తర్వాత 11కి ఆ టైంలో మంచిగా ఫ్రెష్ ఫ్రూట్స్ అనేది తింటూ ఉండండి. అవి కూడా సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ అనేది తింటే మీకు షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే మీ హెల్త్కి, మీ బేబీ హెల్త్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఇంట్లో తయారు చేసుకొని తాగేయండి. అది కూడా వితౌట్ షుగర్ అనేది వేసుకోకుండా ఫ్రూట్ జ్యూసెస్ అనేవి తాగండి. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి 3 or 4 రోటీస్ అనేది తీసుకోండి. అలాగే దాంట్లో డైలీ ఒక ఆకుకూర అనేది ఉండేలాగా చూసుకోండి. ఆకుకూరలలో ఐరన్ అనేది ఉంటుంది. దానివల్ల మీకు బ్లడ్ అనేది తగ్గకుండా మెయింటైన్ అయితే చేసుకోవచ్చు. దాల్ కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, లేకపోతే అన్ని రకాల వెజిటేబుల్స్ అనేది కలిపి ఒక కర్రీ అయితే చేసుకొని ఆ రోటీలో తినటం వల్ల మీకు కావాల్సిన విటమిన్స్, పోషకాలు అన్నీ కూడా ఆ కర్రీ, ఆ రోటీస్ ద్వారా మీకైతే లభిస్తాయి అన్నమాట. ఈవినింగ్ వచ్చేసరికి మీరు డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఏమన్నా స్నాక్స్ రూపంలో అయితే తీసుకోండి. ఇంకా నైట్ వచ్చేసరికి రైస్ చాలా లిటిల్ బిట్గా తీసుకొని మళ్ళీ రోటీయే తిని దాంట్లో అన్ని రకాల కూరగాయలతో చేసిన కర్రీ అయితే తీసుకుంటే మీకు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. మీ బిడ్డకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా లభిస్తాయి. సో ఈ డైట్ కనుక మీకు ఫాలో అయితే మీ షుగర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు, మీ బేబీ గ్రోత్ను కూడా పెంచుకోవచ్చు అనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.